దిస్ ఈజ్ ఎ ట్రాల్ ఫ్రమ్ జనసేన క్యాడర్. చూసారా? అంటే చూడండి, నన్ను చక్కగా నా ఫేస్ కి మంచి గోల్డ్ గిల్డ్ వేసి చక్కగా అందంగా తయారు చేశారు. అంటే మంచిగా శారీ అన్ని కట్టి. అదే సో ఇది చూసిన తర్వాత నాకు నాకు అర్థమైంది ఏంటంటే మన సొసైటీలో ఆడవాళ్ళని చూసే పద్ధతి ఇది. దిస్ ఇస్ హౌ విమెన్ ఆర్ బీయింగ్ సీన్. ఆడవాళ్ళని మనం ఇలాగే చూస్తున్నాం. అంటే వాడు ఏమనుకున్నాడంటే, ఒక అమ్మాయి బాడీకి నా తలకాయ పెట్టేసి, ఒక స్త్రీ దేహానికి నా తలకాయ పెట్టి వాడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాను అనుకున్నాడు. దట్ ఈస్ టుడేస్ మైండ్ సెట్. ఈరోజు ఒక అమ్మాయిని కానీ, ఒక అమ్మాయి యొక్క విలువల్ని కానీ, ఒక అమ్మాయి యొక్క క్యారెక్టర్ని కానీ మనం ఇలా చూస్తున్నాం. బట్ ఐ వాంట్ టు టెల్, ఆ ట్రాల్ చేస్తున్న వాళ్ళకి నేను చెప్దాం అనుకుంటున్నాను, యూ డిడ్ నాట్ ఇన్సల్ట్ మీ బాస్. మీరు నన్ను ఎక్కడ ఇన్సల్ట్ చేయలే. యూ మేడ్ మీ రియలైజ్, ఒక అమ్మాయి బయటకు వెళితే ఎన్ని టన్నుల ధైర్యం ఆ అమ్మాయికి కావాల్సి వస్తుందో అనేది నాకు అర్థమైంది. ఐ అండర్స్టూడ్. ఒక అమ్మాయిగా నేను ఒకవేళ ఇలాగే ఉంటే, నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్తా, ఎవరో పట్టుకుంటాడు. నేను మెట్రోలో వెళ్తా, ఎవరో రుద్దుతామని చూస్తాడు. నేను ఆన్లైన్ లో ఒక పోస్ట్ కింద కామెంట్ పెడతా, ఇఫ్ ఐఎమ్ గర్ల్. నేను ఆన్లైన్ లో ఒక పోస్ట్ కింద కామెంట్ పెడతా, దాని కింద ఆ అమ్మాయి బాడీ షేమ్ చేస్తారు, లేదా ఆ అమ్మాయిని బూతులు పెడతారు. ఆ బూతులు కూడా మళ్ళీ ఆడవాళ్ళని ఉపయోగించే ఈ పితృస్వామ్య భావజాలంతో నిండిపోయిన మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అని నేను నిర్మమాటంగా చెప్తా. ఎనీ పొలిటికల్ పార్టీ అంటే కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ కూడా, ఇంకో పార్టీ వస్తే ఇంకో పార్టీ కూడా, ఎనీ పార్టీ, నో పార్టీ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎవ్రీ వన్ ఆఫ్ us, మనలో ఉన్న ప్రతి ఒక్క మగాడు ఇలాగే చూస్తున్నారు. 99% అమ్మాయిని, ప్రతి ఒక్క మగాడు. ఎవ్రీ మ్యాన్ ఈజ్ అ పొటెన్షియల్ థ్రెట్ టు అ ఉమెన్. గుర్తుపెట్టుకోండి. నాట్ ఆల్ మెన్ కావచ్చు, బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈజ్ అ మ్యాన్. ప్రతిసారి మగాడు కాకపోవచ్చు, కానీ చేస్తున్న ప్రతి ఒక్కరు మగాడే. అండ్ వన్ మోర్, ఈ అమ్మాయి అస్మా అనుకుంటా, ఐ గెస్. ఆ అమ్మాయి ఏదో నన్ను హక్ చేసుకున్నట్టు ఒక ఫోటో అందరూ కలిసి గ్రూప్ లో పెట్టారు. ఓకే, హక్ చేసుకుంది. అస్మా ఇస్ మై మదర్ అనుకోండి, అస్మా నా తల్లి అనుకోండి, అస్మా నా చెల్లి అనుకోండి. దిస్ ఈస్ హౌ వీ లుక్ ఎట్ ఉమెన్ అండ్ దట్ ఈస్ హౌ యూ లుక్ ఎట్ ఉమెన్. ఒక స్త్రీ అంటే నేను ఎలా చూస్తాను, మీరు అలా చూస్తారు. సో వాట్ ఎవర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. శ్రీనిధి ఆ రోజు తులసికి చెప్పింది, నేను కూడా చెప్తున్నా తల్లి, వీఆర్ ఆల్ విత్ యూ, డోంట్ వరీ. కానీ ఒక మంచి నేనే ఆర్గనైజ్ చేయటమా లేకపోతే ఏంటనేది చూస్తాను. వనజ గారితో కావచ్చు, రాకేష్ అందరితో మాట్లాడతాను, మా హస్బెండ్తో మేమందరం మాట్లాడతాం. ఒక్కొక్కరిని ఏరటానికి ఖచ్చితంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో వస్తాం. ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు. ఏరతాం, ఖచ్చితంగా ఏరతాం. నేను కెమెరాల పరంగా చెప్తున్నా, ఒక్కొక్కడిని ఏరతాం. నేనే బాధ్యత తీసుకుంటా. ఆడపిల్లల మీద పెట్టిన ప్రతి ఒక్క పోస్ట్ కి, కామెంట్ కి, శ్రీనిధి మీద పెట్టిన నీకు ఏంట్రా, అసలు నీ బుర్రలకి ఎలా ఉందిరా, నీ ఆలోచన ఏంట్రా అంటే, నాకేమో చీర కడతారు అంటే చీర కట్టుకునే ఆడదంటే మీకు చులకన. నేను గాజులు వేసుకుంటాడు, గాజులు వేసుకునే ఆడవాళ్ళంటే మీకు చులకన. అది ఇన్సల్ట్ కింద చూస్తారు. అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను గాజులు వేసుకొని ఉన్నామా అంటే ఏమనుకుంటున్నారంటే, ఇంక మీ కార్యకర్తలు ఎలా చూస్తారు మిమ్మల్ని? లంగాడు అంటారు, అంటే లహంగాలు వేసుకున్న ఆడవాళ్ళంటే మీకు చులకన. ఇక నేను మాట్లాడతా మొదలు పెడితే ఆయన రాడికల్ ఫెమినిస్ట్, ఐ స్పీక్ ఫర్ అవర్స్ అబౌట్ దిస్ టాపిక్. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ చెప్తున్నా, నేనే ఒక కమిటీని ఫామ్ చేసి మొత్తం ఏర్తాం, ఇంక్లూడింగ్ మొట్టమొదటగా శ్రీనిధి మీద పెట్టిన పోస్టులన్నీ. అరే నీకే చెప్తున్నా, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని వస్తే వస్తారు, లేకపోతే రారు. నేనే చెప్తున్నా, ఆ పేరు పెట్టినోడితో సహా మొత్తం బయటకు తీస్తాం. ఎవరవటానికి రెడీగా ఉండండి.